సహజంగా మనుషులందరూ కొంత శక్తితో పుడతారు. మన పూర్వీకులకు ఆ శక్తిని ఎలా వినియోగించాలో తెలుసు. అందుకే వాళ్ళు అమావాస్య, పౌర్ణమి వచ్చినప్పుడు రకరకాల క్రతువులు చేసేవారు. వాళ్లకు సంబంధించిన కోరికను దైవిక శక్తితో ముడివేసి ఆ కోరికను ధర్మబద్ధంగా తీర్చుకునేవారు. వాస్తవానికి ప్రతి పౌర్ణమి మరియు అమావాస్యకి ముందు మరియు తరువాత ప్రకృతిలో మార్పులు ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాగే ప్రకృతి నుండి పుట్టిన మనలో కూడా అలాంటి మార్పులు సంభవిస్తాయి. ఏ దేహమైతే మనం ధరించి ఉన్నామో అది పంచభూత నిర్మితమైనది. ప్రకృతికి తప్పకుండా ఇది స్పందిస్తుంది. అయితే పౌర్ణమి మరియు అమావాస్యకి 5 రోజుల ముందు ఈ వైబ్రేషన్స్ విపరీతంగా పెరుగుతాయి. అంటే సహజంగానే మనలో శక్తి ఎక్కువ అవుతుంది. ఆ సమయంలోనే మన ఎమోషన్స్ లో కూడా మార్పులు వస్తాయి. ఇక్కడే మన నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవాలి. కావాలంటే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. అమావాస్య మరియు పౌర్ణమికి 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అమావాస్య సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఒకసారి బ్యాక్ చెక్ చేద్దాం. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ టైంని ఒకసారి గమనించండి. జూన్ 12వ తేదీన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. జూన్ 15వ తేదీన అమావాస్య వచ్చింది. మొన్నటికి మొన్న జరిగిన వేమూరి కావేరి బస్ యాక్సిడెంట్ని ఒకసారి గమనించండి. అక్టోబర్ 24న వేమూరి కావేరి బస్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. సంపూర్ణమైన అమావాస్య అక్టోబర్ 20 మరియు 21వ తేదీ మధ్యన సంభవించింది. 2013లో బెంగుళూరు నుండి హైదరాబాద్కి ప్రయాణమైన దివాకర్ ఓలు బస్ అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురయ్యింది. దగ్గరలోనే నవంబర్ 3వ తేదీన అమావాస్య వచ్చింది. పౌర్ణమి కంటే అమావాస్య సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ సమయంలో మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం కోరిన కోరికకు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం అమావాస్య సమయంలో వచ్చే శక్తిని హ్యాండిల్ చేయలేము. కాబట్టి అమావాస్య కంటే పౌర్ణమి సమయంలో ధ్యానం చేసి ఎక్కువగా శక్తిని పొందుతాము. ఆ సమయంలో మన థాట్స్కి శక్తి వస్తుంది మరియు అవి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కోరిక మంచిది అయితే జరగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అమావాస్య సమయంలో పౌర్ణమి కంటే ఎక్కువగా శక్తి ఉంటుంది. అయితే ఆ తిథుల కోసం తెలిసిన వాళ్ళు ఆ సమయంలో హోమం, మంత్రం చేసి శక్తిని పొందుతారు. సాధారణంగా మంచి ఫలితం రావాలి అంటే మనం సంకల్పం చెప్పుకొని ధ్యానం చేస్తాము, విజువలైజేషన్ చేస్తాము, అఫర్మేషన్స్ కూడా చేస్తాము. అప్పుడు మనకు రావాల్సిన ఫలితం వస్తుంది. మీరు కోరుకున్న ఫలితాన్ని తీవ్ర స్థాయిలో పొందాలి అనుకుంటే పౌర్ణమి సమయంలో అమ్మవారి ఆలయాల్లో చండీ హోమం చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో మంచి సంకల్పంతో ఎవరైనా పాల్గొనవచ్చు. పౌర్ణమి సమయంలో ప్రకృతికి ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. అలాంటి ఆకర్షణ శక్తికి మంత్రశక్తిని జోడిస్తే దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పౌర్ణమి రోజు చేసే చండీ హోమంలో చాలా రకాల మంత్రాలు చదువుతారు. ఆ హవిస్సు నేరుగా ప్రకృతికి అందజేయబడుతుంది. మన సంకల్పం మంత్రశక్తితో నేరుగా ఈ అనంత విశ్వంలోకి పంపించబడుతుంది. అప్పుడు మనం కోరుకున్నది మనకు దక్కడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే పౌర్ణమి, అమావాస్య తిథుల్లోనే ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తారు. ఈ సర్వ మానవాళి అవసరార్థం మనకు మంత్రశాస్త్రాలు, తిథులు, నక్షత్ర గమనాలు, ప్రకృతిలో మార్పులు, యోగ శాస్త్రం, ఆయుర్వేదం ఇలా చాలా రకాల శాస్త్రాలు మనకు అందించబడ్డాయి. వీటికి సంబంధించిన రిఫరెన్స్లు మనం మహాభారతంలో కూడా చూడవచ్చు. ఏ యజ్ఞం చేసినప్పుడు ఏ ఫలితం వస్తుంది, ఏ సమయంలో శివారాధన, దేవి ఆరాధన చేయాలి అనేది ఒక్కో సందర్భంలో మనకు మహాభారతం మొత్తంలో కనిపిస్తుంది. పౌర్ణమి సమయం సంభవించడానికి ముందు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో శరీరం డీటాక్స్ చేయబడుతుంది. క్యాన్సర్ మరియు హానికారక కణ సముదాయం ఆ సమయంలో శరీరంలో నాశనం చేయబడుతుంది. మనస్సు నిలబడుతుంది. శ్వాసను దీర్ఘంగా తీసుకోగలుగుతాము. ఆ రోజు సెల్ ఎలిమినేషన్, సెల్ బ్యాలెన్స్ మరియు సెల్ జనరేషన్ శరీరంలో స్పీడప్ అవుతుంది. ఈ విశ్వంలో ఎక్కువ స్థాయిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనకు కావాల్సింది మనం ఆకర్షించడానికి ఆ ఏకాదశి సమయం మనకు పూర్తిగా సహకరిస్తుంది. శక్తిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి శక్తిలో మార్పులు గమనించిన మన పూర్వీకులు మనకు రాహుకాలం, పుణ్యకాలం, పంచమి, అష్టమి అని పేర్లు పెట్టారు. మనం పుట్టిన సమయానికి తిథుల్లో చేసే పనులకు సంబంధం ఉంది. అది ఎలా అంటే శీతాకాలంలో పూచిన పువ్వులకు, వేసవి కాలంలో పూచిన పువ్వులకు ఋతువులతో సంబంధం ఎలా ఉంటుందో అలాగే మనం పుట్టిన సమయానికి ఈ అనంత విశ్వానికి, గ్రహ గమనాలకు మనకు సంబంధం ఉంది. మనలో ఉండే శక్తిని ఏకం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో మనం మౌనవ్రతం చేస్తే కోరికలు తీరుతాయని చెప్తారు. వాస్తవానికి మౌనంగా ఉన్నప్పుడు మన ఆలోచనల స్థాయి తగ్గుతుంది.
శరీరంలో శక్తి నిలబడుతుంది. అప్పుడు మనలో ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కోరిక వల్ల ఇంకొకరికి హాని చేయకండి. లోకా సమస్త సుఖినో భవంతు.